దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. నేను సమయానుకూలంగా మీ నిమిత్తమై మొదటి 3 వచనాలు, అలాగే 20వ వచనం, అలాగే 22 నుండి 24 చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. అలాగే 20వ వచనం కూడా చదువుదాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అలాగే 22వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడును కుమారునికి ఆయన బయలుపరచను ఉద్దేశించను వాడును తప్ప మరెవరునూ ఎరగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటినే చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినకయు ఉండురని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు 70 మంది శిష్యులను ఇద్దరిద్దరినిగా పంపించి అనుసరించాల్సినటువంటి కొన్ని మార్గదర్శకాలను వారికి అందించాడు. దేవుని రాజ్యాన్ని తిరస్కరించిన వారికి వచ్చే తీర్పును కూడా వారికి ముందే చెప్పాడు. అలాగే వారికి ఇచ్చిన అధికారం కారణంగా యేసు నామములో మాట్లాడినప్పుడు దయ్యాలు వారికి లోబడినవి. సాతాను శక్తి తగ్గిపోవడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. చిన్నపిల్లల వలె యేసును విశ్వసించి ఆయన అనుసరించినటువంటి వారు దేవుని రాజ్యాన్ని కనుగొని అందులో ప్రవేశిస్తారు. యేసు ప్రభు తన శిష్యులను ఆస్వాదించబడ్డారని చెప్పాడు. ఎందుకంటే వారిప్పుడు దేవుని రాజ్యాన్ని అనుభవిస్తున్నారని. గత ప్రవక్తలు మరియు రాజులు ఎంతో ఆశగా దీన్ని ఎదురు చూస్తారు, కానీ వారు దాన్ని ఎన్నడూ చూడలేకపోయారు. కనుక నేటి ధ్యాన భాగంలోని ప్రియులారా, యేసు ఎవరో మనం జాగ్రత్తగా ఈ లేఖన భాగాలలో నుండి గమనించినట్లయితే, మొదటి 3 వచనాల ఆధారంగా యేసు తన పంట కోయుటకు పనివారిని వెతుకుతున్నాడు. దేవుని రాజ్యం వచ్చింది, కానీ అది ప్రపంచానికి తెలియకపోవడానికి ప్రధాన కారణం విశ్వసించిన ప్రజలు దాన్ని వ్యాప్తి చేయకపోవడమే. ప్రపంచమంతటికి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ప్రతి క్రైస్తవుడు అనేకులను కలుపుకొని వెళ్ళవలసినటువంటి వాడై ఉన్నాడు. కనుక మృత్యువుతో ఉన్నవారిని జీవములోనికి, చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించేటువంటి ప్రధానమైన విషయమే క్రీస్తు యొక్క శిష్యుల గొప్ప లక్ష్యమై ఉన్నది. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 21 నుండి 24 వచనాల ఆధారముగా దేవుని రాజ్యము దాచిన నిధి వంటిది. పిల్లలాంటి విశ్వాసం ఉన్న వారు మాత్రమే ఈ ఆశీర్వాదాలను కనుగొంటారు. దేవుడు దాన్ని ఆ విధంగానే సృష్టించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఈ రీతికి ఈరోజు మన జీవితానికి ఒక అన్వయింపుగా ప్రభు ఈనాడు పలికినటువంటి మాటల ఆధారముగా మనము సరళమైన స్వచ్ఛమైన హృదయముతో దేవునికి లోబడకపోతే దేవుని రాజ్య విజయాలను మనం అనుభవించుట అసాధ్యం. మనము వాక్యాన్ని అనుసరించి పాటించినప్పుడే దేవుని రాజ్యం యొక్క సంపూర్ణతను మనము అనుభవిస్తామని
ఈరోజు పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్ అనే ఈ మాటల యొక్క ఆంతర్యాన్ని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగములు పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు దేవుని రాజ్యం యొక్క స్థితిని గమనించగలిగావా? ఈ రోజున దైవ రాజ్య పౌరులంగా రక్షణ పొందినటువంటి వారంగా అనేకులకు ఈ రాజ్య సువార్తను ప్రకటించి వారిని క్రీస్తుకు పరిచయం చేయుట నిజముగా దైవ రాజ్య స్థాపన కొరకు మనము చేసేటువంటి కార్యంగా ఈరోజు మనం గుర్తించాలి ప్రియులారా. కనుక ఈరోజు పాఠ్యభాగంలో నుండి ప్రభువారు మనతో మాట్లాడుతుండగా ఆనాటి ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ నిజముగా దైవ రాజ్య సంబంధమైనటువంటి కార్యము ఎంత గొప్పదో, ఎంత ప్రత్యేకమైనదో, చిన్నపిల్లల లాంటి మనసున్నటువంటి వారికి అది ఎలా చేరువై ఉంటుందో ప్రభు చెప్పేటువంటి మాటలను ఆధారం చేసుకొని రండి, మన జీవితానికి మేలుకరంగా ఓ ప్రార్థన సమయాన్ని మనం ప్రభు దగ్గర గడుపుదాం. తద్వారా దేవుని రాజ్యానికి మనం సమీపంగా ఉన్నటువంటి ప్రజలంగా, లేక దేవుని రాజ్యంలో చేరినటువంటి వారంగా అనేకులకు ఈ రాజ్య సువార్తను ప్రకటించడం ద్వారా వారిని కూడా ప్రభు రాజ్యంలో చేర్చుటకు ప్రభు మనకు సహాయం చేయాలని ఆశిస్తూ ఓ ప్రార్థన సమయాన్ని మనం ప్రభు సన్నిధిలో గడుపుకుందాం. ప్రార్థన. ప్రభువా, నీ రాజ్యపు అద్భుతాలను మేము చూసేలా చిన్నపిల్లల విశ్వాసం వంటి విశ్వాసాన్ని మాకు ప్రసాదింప చేయమని, తద్వారా ఈ రాజ్య సంబంధులంగా అనేకులకు, లోక రాజ్యం ఉన్నటువంటి ప్రజలకు నిజమైనటువంటి మీ రాజ్యాన్ని పరిచయం చేయడానికి సువార్త ప్రకటించే గొప్ప అవకాశము మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉండగా, నిజంగా ఈ అనుభవాలు పొందినటువంటి మనము దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని లోకానికి సువార్త ప్రకటించి అనేకులను క్రీస్తుని విశ్వాసం ఉంచుట ద్వారా ఈ రాజ్యంలో చేరుమని వారిని మనం అభ్యర్థించుట సువార్త యొక్క ప్రధాన సందేశం ప్రియులారా. ఆ విధంగా చేయడానికి దేవుని కృప మనకు తోడై ఉండాలని ఆశిస్తాం ప్రియులారా. కనుక నిజముగా ప్రభువారు ఈ అనుదిన ధ్యానముల ద్వారా మీతో మాట్లాడుతున్నట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులతో మీ విశ్వాస అనుభవాలను పంచుకోండి, వారి జీవితాన్ని కూడా బలపరచాల్సింది ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, ఈ దైవ రాజ్య సువార్తను నమ్మిన బిడ్డలంగా క్రీస్తు సువార్తను ప్రకటించుటలో అనేక మంది క్రీస్తు రాజ్యానికి పౌరులుగా చేయటానికి ప్రభు తన కృప మనకు అనుగ్రహించినట్లుగా ఆశిద్దాం. ఆ విధంగా చేయుటకు దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తాం. కార్యక్రమం వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరొకసారి ప్రభు పేరిట ఈ చక్కటి కార్యక్రమాలను మీరు అనుదినము చూస్తూ అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. భవిష్యత్ కాల సేవ కొరకు ఉపయోగకరంగా ఉన్నట్లు ఈ కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ, మీరు కూడా అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం, ఈ ధ్యాన సమయాలను పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దైవ కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడి తన రాజ్య సంబంధులుగా తన మహిమ కొరకు దేవుడు మనందరినీ నిలబెట్టి